for the Election Commission worked very hard to conduct Andhra Pradesh and Telangana parliamentary elections yesterday, which is May 13th, 2024. I was in constant touch with the Vijayanagaram collector and Visakhapatnam collector RO and Gajwaka RO, exposing the facts and the corruption that took place, which is beyond possibly their control, and presented the facts including videos as well as other documentary evidence. Nearly 130 polling booths of Visakhapatnam parliamentary election. People have carried telephones, taken pictures of who they cast their vote. For example, Pawan Kalyan, he took his wife and fans inside, and they took live while he was casting the vote. Wow! Beyond imagination, the world is going to laugh at us. నిన్న దినాన్న మే 13, 2024 ఎలక్షన్ కమిషన్ చాలా కష్టపడి ఆర్ఓ మల్లికార్జున్ గారు, ఇతర ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఆర్ఓస్ ఎలక్షన్ కండక్ట్ చేశారు. వారి స్టాఫ్, టీచర్స్ ఎంతో కష్టపడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే విశాఖపట్నం పార్లమెంటరీ ఎలక్షన్ పీస్ఫుల్గా జరిగింది. 2-3 ఇన్సిడెంట్స్ తప్ప నేను వెళ్ళిన. ఇప్పుడు June 4th వరకు కౌంటింగ్ ఉండదు. May 13th రాత్రంతా మేము ఆంధ్ర యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర ఉన్న 3 గంటల వరకు ఆ బ్యాగుల్లోని చిన్న వెహికల్లోని ఈవీఎంలు సంతకెళ్తే చూసారా, బియ్యం, పప్పులు, దినుసులు కొనుక్కొని మోసుకెళ్తారు ఎట్లాగో, అలాగే ఈవీఎంలు మోసుకెళ్ళడం చూసి మరోసారి నేను చాలా షాక్ అయ్యాను. అక్కడున్న ఆర్ఓస్తో మాట్లాడండి, ఏంటి సార్ ఇది అని. చెప్పాలంటే చాలా ఇష్యూలు ఉన్నాయి. ఎందుకు సడన్గా ప్రెస్ మీట్ పెట్టానంటే ఈరోజు మేము కంప్లైంట్ చేశాను కనుక మీడియా ద్వారా ఈరోజు సత్యాలు బయటకు రావాలని 3-4 ఇంపార్టెంట్ ఇష్యూ. ఒకటి, ఎవరైనా ఇంటెన్షనల్గా కరప్షన్ చేశారు ఆర్ఓస్ అని నేనైతే ఇప్పుడు అక్యూజ్ చేయను. ఎందుకంటే ఎవ్రీవన్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. June 4th నేను మాట్లాడతా, చేయవలసినవి చేస్తా. అయితే కొన్ని విషయాలు మీతో అర్జెంటుగా చెప్పవలసినవి ఉన్నాయి. మురళీనగర్ 235 బూత్, 234, 236 ఈ బూతుల్లో కరప్షన్ జరుగుతుందంటే సడన్గా గాజువాక నుంచి 4 గంటలకు వచ్చాను. నేనే పర్సనల్గా నా టీంతో, నా ఏజెంట్స్ 4తో, అందులో మా బావగారు ప్రదరణ యశ్పాదం గారు, జ్యోతి, మమత, మేమంతా లోపలికి వెళ్ళాం. అక్కడ పోలీస్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ మొట్టమొదట మమ్మల్ని ఆపింది ఓ 10-15 నిమిషం. ఎందుకు ఆపుతున్నామని నేను టాప్ ఫ్లోర్కి ఎక్కాను. అక్కడ వైసీపీ కూన్స్ కొన్ని 100 మంది ఉంటుండగా మా మీద అటాక్ చేశారు. తులసి కూడా ఉంది. చివరికి నేను తెగించి కిందకి దిగాను. మీరు లోపలికి వెళ్ళడానికి లేదని ఆ శ్రీకాంత్, ఆ వైసీపీ ఇన్ఛార్జీలు మీ పేరు చూపించండి అంటే దాచుకోవడం. ఒక లేడీ, ఒక జెంట్ నన్ను పర్సనల్గా అటాక్ చేశారు. ఇంతట్లో మా నాన్నగారు 88 సంవత్సరాలు, మా సిస్టర్ 62 సంవత్సరాలు, వారు ఓటు వేయడానికి మొదలైనప్పుడు వచ్చారు. నేను అందుకే షాక్ అయ్యి నాన్నగారిని తీసుకొని వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చాను. వెళ్తుంటే దారిలో అడ్డేసి ఫిజికల్ అటాక్ చేస్తే ఇంతవరకు ఆ శ్రీకాంత్ అనే సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయలేదు. వీళ్ళని అరెస్ట్ చేయకపోతే నేను సస్పెండ్ చేస్తా, కోర్టులో వేసాను. ఎందుకు? ఇప్పుడు నేను 10 కేసుల్లో 10 గెలుస్తున్నాను కోర్టులో.
చట్టంలో వైపు ఉంది కనుక ముఖ్యమంత్రులుగా ఎగనెస్ట్గా కేసీఆర్ గారి మీద ఏంటి, ఇతరుల మీద కేసులు వేశారు, అన్నీ గెలిచారు. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్నే ఆపారు ఏపీ హైకోర్టు. ఎన్నో లిస్టులు ఉన్నాయి. నేను న్యాయం కొరకు, చట్టం కొరకు, ప్రజల కొరకు పోరాడతాను. ఆ పోరాటాన్ని ఆపు. రెండో విషయం ఏంటంటే, కరప్షన్ గురించి ఇంకా చెప్పే ముందు, అది ఎంత చెప్పినా గంటలు చెప్పినా సరిపోదు. ఎందుకంటే నేను 100 బూతులు తిరిగాను. నేను లోపలికి వెళ్తే 235 బూత్ సైడింగ్ ఆఫీసర్ రండి సార్, మా ఫాదర్ తీసుకొని ముందు వెళ్ళినప్పుడు శ్రీకాంత్ రూమ్లోకి వచ్చారు, మీరు బయటికి వెళ్ళిపోవాలంటారు. ఆర్ యూ యాక్టింగ్ లైక్ ఎ గూన్ జగన్ ఏజెంట్ అని వార్నింగ్ ఇచ్చాను. రైట్, నేను మళ్ళీ సస్పెండ్ చేస్తా. మరోసారి వచ్చి మళ్ళా వచ్చారు, మీరు వచ్చేయాలని. ఎన్సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, అది నేను ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేస్తున్నా. 235 బూత్ ఏరియాలో బయట లోపల సీసీ కెమెరా మీరు ప్రొటెక్ట్ చేయండి. శ్రీకాంత్ని మీరు సస్పెండ్ చేయాలి. అక్కడ ఎవరైతే వైసీపీ గూన్స్ లేడీ సీసీ కెమెరాలను అటాక్ చేశారో ఫిజికల్గా, వారిని ప్రాసిక్యూట్ చేయాలి, వేరియస్ సెక్షన్లో అరెస్ట్ చేయాలి. ఎంతవరకు చేయనందుకు మీ మీద కేసు పెడతాను. నేను ఇన్ రైటింగ్ ఇస్తున్నాను. 4 గంటలకి ఆర్ఓ గారు, విశాఖ ఎంపీ ఆర్ఓ గారు మల్లికార్జున, రాత్రి ఇతర ఆర్ఓస్తో మాట్లాడారు. అది పక్కన పెట్టాం. విశాఖపట్నం మంచి రోజులు వచ్చాయి. విశాఖపట్నంలో అత్యధికంగా 68% ఓట్లు పోలాయి. ఎప్పుడూ ఓటు వేయని లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కొరకు నన్ను నమ్మి ఓటేశారు. 2, ఎప్పుడూ ఓటు వేయని ఆఫీసర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, రిటైర్డ్ పీపుల్, వారు బయటకు వచ్చి కొంతమంది 3-4 గంటలు, కొంతమంది 2-3 గంటలు వెయిట్ చేసి ఓట్లు వేశారు. 3, క్రైస్తవులు మణిపూర్ ఘటన లాంటి ఘటనలు దేశంలో రాకూడదు, కేఏ పాల్ పార్లమెంట్కి వెళ్ళాలని 20,12,000 మంది ఓటర్లో 5 లక్షల క్రైస్తవులు ఉంటే మినిమం 4 లక్షల క్రైస్తవులు నన్ను గెలిపించడానికి ఓటేశారు. అలాగే స్టీల్ ప్లాంట్ని తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ గంగవరం కోటి జగన్ 60,000 కోట్లు 620 కోట్లకి అమ్మారు కనుక దీన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా గ్రూపుల్లో చేర్చి అద్భుతంగా 100% ప్రజలు విశాఖ 20 లక్షలు 18 లక్షల మందికి రీచ్ అయిపోయి స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపిన డాక్టర్ కేఏ పాల్ని రివార్డ్ చేయాలి అని స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆదినారాయణ గారు, చైర్మన్ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ, ఆ 45 సెకండ్ల వీడియో మీరు చూసుంటారు. 12 లక్షల మంది విశాఖలో ఇన్స్టాగ్రామ్లో దాదాపు 10 లక్షల మంది వాచ్ చేశారు. సగానికి సగం వాటర్స్. బడుగు బలహీన వర్గాలు, అరే మనం 52% ఉన్నాం బీసీలో, ఎప్పుడు 6 కులాలే మనం వెళ్తున్నాం. కుల పాలన మనకు వద్దు, కుటుంబ పాలన మనకు వద్దు, వాళ్ళు ఓట్లు వేశారు. ఇప్పుడు పోలైంది 68-70% అంటే 14 లక్షలు, 20 లక్షలు. నేను మీకు చెప్పింది అదే, అనేక సార్లు మీడియాలో చెప్పాను. చాలామంది 50 నుంచి 55% పోలవుతున్నారు. అది 11 లేదా 12 లక్షలు అనిపిస్తారు. ఆ ఎక్స్ట్రా 2 లక్షలు వ్యతిరేకంగా ఈ గవర్నమెంట్ పాడు చేసింది. 19 లక్షలు 13 లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, చంద్రబాబు. వ్యతిరేక ఓటు వచ్చింది. సో ఇవన్నీ చూస్తుంటే మినిమం బేస్ వేసుకున్న 14 లక్షలు దాదాపు పోలైతే, 4 లక్షలు క్రిస్టియన్ ఓటర్స్, 2 లక్షలు 8 లక్షల్లో యూత్ జాబ్స్ కొరకు, స్టీల్ ప్లాంట్ 1-2 lakhs మినిమం దాన్ని బెనిఫిట్ పొంది. ఇలాగా చూసుకుంటే ఇంకొక 2 lakhs బడుగు బలహీన వర్గాలు దాదాపు 9 నుంచి
10 లక్షల ఓట్లు మనకు పోలాయని మా ఇంటర్నల్ వీళ్ళు సర్వే. అయితే టీడీపీ అభ్యర్థి భరత్కి లాస్ట్ టైం 4 లక్షల ఓట్లు పడ్డాయి. ఇప్పుడైతే వారు బీజేపీతో కలిశారో ముస్లిం క్రిస్టియన్ ఓటు 30% పోయే. ఆ 4,35,000లో 33% మైనస్ చేస్తే 3 లక్షలు. నేను వచ్చినందుకు భరత్కి ఇంకా అరే పాల్ గారికి ఒక ఛాన్స్ ఇద్దాం, టీడీపీకి బీజేపీకి కాంగ్రెస్ వాళ్ళకి మనం వైసీపీకి ఛాన్స్ ఇచ్చాం కదా, ఇంకా 50,000 లక్ష మైనస్ ప్రాక్టికల్. సో ఇంకా బొత్స ఝాన్సీ వైసీపీ ఫ్యాన్ గురించి చూద్దాం. ఎంబీవీ సత్యనారాయణ గారికి 4,40,000 2019లో జగన్కు ఒక అవకాశం ఇద్దామని ఆ జగన్ వేవ్లో అన్ని ఓట్లు వచ్చాయి. ఇప్పుడు జగన్ వ్యతిరేక వేవ్లో 30% తీసేసిన దాదాపు 3 లక్షలు వైసీపీకి. బొత్స ఝాన్సీ అనే పేరు వినని వారు 90%. కనుక మరి ఇంకొక ఆవిడంటే ఎవరికి తెలియదు, తెలిసిన వాళ్ళకి ఏంటంటే కోర్టు కేసులు, కొడుకుల అవినీతి, కుటుంబ అవినీతి, ఒకే కుటుంబంలో 5 ఎమ్మెల్యేలు ఎంపీలు బొత్స కుటుంబంలో. మా కుటుంబ పాలన రిజెక్ట్ చేసిన ఇంకో 50,000 1 lakhs బేస్ వీరికి ఒక 2.5 lakhs, వీరికి ఒక 2 lakhs ఇస్తే 4.5 lakhs. కాంగ్రెస్కు 1-2%, 14 లేదు 28,000. ఇతర ఇండిపెండెంట్ చేసి 15,000. ఇలా 14 లక్షల్లో 2.5-3 భరత్కి ఇచ్చిన, 2.5 ఝాన్సీకి ఇచ్చిన, ఇతరులకు 50 ఇచ్చిన, 5 లక్షలు మైనస్ చేస్తే 9 లక్షల ఓట్లు క్లీన్గా ఉన్నాయి. పోనీ వాళ్ళకి ఇంకొక లక్ష ఇచ్చి భరత్ 2.5 3.5 4 ఇచ్చి, ఝాన్సీది 2 3 ఇచ్చిన 7, అందరికి 50 ఇస్తే 7.5, ఇంకా 6.5 lakhs ఉన్నాయి. మార్పు కోరిన వారు, అభివృద్ధి కావాలన్న వారు, మణిపూర్ ఘటన రాకూడదు అన్నది 5 లక్షల్లో కనీసం 4 లక్షలు క్రిస్టియన్స్, నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు కావాలన్నవారు 2-3 లక్షలు, అభివృద్ధి కోరుకునేవారు ఎలా చూసుకున్నా తక్కువైతే 7 to 7.5 lakhs, మేనేజబుల్ 10 lakhs ఓట్స్ మనకి నాకు కొండ గుర్తుకు పడినట్లు మా అంచనా. అయితే కోర్టులో నేను ఎందుకు వాదించాను? ఫస్ట్ ఫేజ్లో జరగవలసిన ఎలక్షన్ ఏపీ హైకోర్టులో అనేక సార్లు వాదించి 4th ఫేజ్లోకి ఎందుకు తీసుకెళ్లాను? ఈ ఎలక్షన్ కమిషన్ కూడా నాకే క్రెడిట్ ఇచ్చి లెటర్ ఇచ్చారు, మీరు ఆర్గ్యూ చేశారు, మేము 4th ఫేజ్లో ఎలక్షన్ పెడుతున్నాం, మళ్ళా నేను 7th ఫేజ్లో పెట్టమంటే ఒక కండిషన్ ఒప్పుకున్నాడు, అసెంబ్లీకి మీకు కొండ ఇస్తామని. గుర్తు మా ఫస్ట్ చాయిస్, ఎందుకంటే హెలికాప్టర్ తీసేసి కొండ ఇచ్చారు కదా అని నేను ఆ కేసు కంటిన్యూ చేయలేదు. ఇప్పుడు కానీ ఈవీఎంలో తేడా వచ్చి స్ట్రాంగ్ రూమ్లో రిప్లేస్మెంట్ అయినా మరలా నేను June 4th తర్వాత 5th నేనే పర్సనల్గా కేసు వేసి ఎవిడెన్స్లన్నీ మేము కలెక్ట్ చేసి ఇంకా కలెక్ట్ చేయబోయి కేసు గెలుస్తాం. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అమ్ముతుంది మోదీ, జగన్, చంద్రబాబు కలిసి, కొంటుంది జగన్ మిత్రులు అదాని, చంద్రబాబు మిత్రులు అదాని, మోదీ మిత్రులు అదాని. దాన్నే అమ్మకుంటా ఆపాను అంటే అది దేవుడి కృప, మీ ప్రార్థన, మీడియా రిపోర్ట్. ప్రజలు నాతో ఉన్నారని నిన్న కంచరపాలెం లాస్ట్ బూత్కి వెళ్ళాం. ఆ వీడియో ఒకసారి వేయండి ప్లీజ్. అంటే జనాలు చూడడానికి ఏంటి 1000 రూపాయలు ఇచ్చినా 10,000 ఇచ్చినా అలాంటి అభిమానులు ఓట్లకు వస్తారు. 1 రూపాయి మేము పంచలేదని అందరికీ తెలుసు. వాళ్ళు 1000 రూపాయల ఓటుకు పంచారు అని అందరికీ తెలుసు. ఆడవాళ్ళకే తెలుసు. ఎందుకు సీజ్ చేసింది 100 కోట్లు ఆడవాళ్ళే, పోలీసులే, గవర్నమెంట్లే. 300 కోట్లు సీజ్ చేశారంటే 1% 30,000 కోట్లు ఖర్చు అయిందని.
నా అంచనా ప్రకారం ఇప్పుడు 30,000 కోట్లు ఖర్చు అయింది. లాస్ట్ 1 year 300 కోట్లు ఖర్చు అయింది. 3 లక్షల కోట్లు. ఎందుకంటే ఇదే చివరి ఎలక్షన్. వైసీపీ గెలిస్తే ఇంక టీడీపీ ఉండదు, టీడీపీ గెలిస్తే ఇంక వైసీపీ ఉండదని తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు జగన్ జైల్లో పెట్టిస్తాడు, జగన్ చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టిస్తాడు. ఎవరు ఓడిపోతే వాళ్ళు. తమిళనాడులో జయలలిత ఓడిపోయినప్పుడు కరుణానిధిని జైలుకి పంపించారు. అదే పిల్లతో, అదే ఫ్లోర్లో, అదే రూమ్లో. కరుణానిధి ఓడిపోయినప్పుడు జయలలితను పంపించేవారు. అలాంటి పనికిమాలిన రాజకీయాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు వచ్చాయి. నాకైతే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినా, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినా నాకు శత్రువులు కారు. ఒక విధంగా శిష్యులే, ఒక విధంగా మిత్రులే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు, తల్లి గారు, తాత గారు. సో నేను ఎవరికైనా అభివృద్ధి చేయడానికి డబ్బులు తీసుకొస్తాను. గెలిచాను అనే ధైర్యంతో ఈరోజే నేను విశాఖ అభివృద్ధి కొరకు ప్లాన్స్ చేసుకున్నాను. రేపటి నుంచి నేను ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అన్నది అభివృద్ధి. ఎందుకంటే 100 రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తాను. స్టార్ట్ చేసి ఉద్యోగాలు, ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఈ 3. నా బర్త్డే సెప్టెంబర్ 25 లోపునే మీరు షాక్ అవుతారు. ఒకవేళ డౌట్ చేయట్లేదు, మల్లికార్జునరావు డాక్టర్ మల్లికార్జున గారు ఆర్ఓ గారిని కలుస్తున్నా, మాట్లాడాను. అలాగే గాజువాక్ ఆర్ఓ గారితో మాట్లాడాను, కలిసాం. ఈవీఎంలు రిప్లేస్ అవ్వకుండా, ఏంటంటే అనేక రుజువులు అనేక ప్లేస్లో ఈవీఎంలు రిప్లేస్ అయినాయి. స్పష్టంగా అందరికీ తెలిసిన సత్యమే. చంద్రబాబు నాయుడు గారు కేసులు వేశారు, కాంగ్రెస్ వాళ్ళు కేసులు వేశారు, 18 పార్టీలు కేసులు వేశారు. ఇది కొత్త విషయం కాదు. నేను కేసు వేసి ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయించిందే. ఈవీఎంలు 4,000 మిస్ అయిపోయాయి రుజువులతో. 2009, 10లో 9 ఎలక్షన్, 14లో, 19 రుజువులతో కేసేసి ఎలక్షన్ పోస్ట్ పోన్ చేయించి, అసలు ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయా దాని గురించి మాట్లాడతాను. అయితే ఎలా అయ్యాయి? మా బావగారు ఎస్ పాదం గారు, ఇంటర్నేషనల్ డైరెక్టర్, ప్రజాశాంతి పార్టీ, నా తరపున ఏజెంట్ ఎస్కోట్కి వెళ్ళారు. 108 దేశాల్లో ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ శాంతి సభలు చేసిన ఇక్కడే కూర్చో. వెంటనే మాకు ఏ బూత్ అండి? ఎస్కోట్ జూనియర్ కాలేజీ, బూత్ నెంబర్ 27, 28. 27. వెంటనే నేను ఆర్ఓ గారికి, చాలా హార్డ్ వర్కింగ్ చేస్తున్నాను, ఐ రియల్లీ థ్యాంక్ ఆర్ఓ మల్లికార్జున గారు. వెంటనే వారు కలెక్టర్కి, విజయనగరంకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వెంటనే నాకు టెక్స్ట్ పెట్టాను. వెంటనే నేను కలెక్టర్ గారు విజయనగరంకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వెంటనే వారు యాక్షన్ తీసుకొని రెక్టిఫై చేయమని వారు నాకు రెస్పాండ్ అయ్యారు టెక్స్ట్ ద్వారా. నిమిషాలు అంటే వారు పని చేస్తున్నారు. అన్నీ అది కంట్రోల్ చేయలేరు కదా. భూములు ధూమ్లు ప్రొడ్యూస్ చేసి, గంజాయిలు ప్రొడ్యూస్ చేసి 25,000 కేజీ డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మడం ఈజీ ఒక సీఎం అనుకుంటే. ఎవరైనా, ఏ సీఎం అయినా, ఏ పిఎం అయినా, అవినీతిని కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. ఒక ఆర్ఓ కానీ, ఒక పోలీస్ కానీ. ఇప్పుడు శ్రీకాంత్ 100% సస్పెండ్ అవ్వాలి ఆర్ఓ గారి ద్వారా. ఎందుకు? మా వీడియో ఎవిడెన్స్ ఉన్నాయి. ఆయన నన్ను అడ్డుకోవడం, నన్ను ఆపడం, బూత్లోకి రావచ్చా పోలీస్ ఆర్ఓ గారు? అక్కడ నాకు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అందరూ మాట్లాడుతుంటే మీరు వచ్చేది బూత్లో పోలీసు. పవన్ కళ్యాణ్ ఓటు వేస్తుంటే బూత్లో ఆయన వైఫ్, ఆయన ఫ్యాన్స్, అది వీడియో, ఆయన ఓటు వేయడం లైవ్ చూపించడం, లైవ్. దమ్ముంటే పవన్ని సస్పెండ్ చేయాలి కదా, డిస్క్వాలిఫై చేయాలి కదా. దమ్ముందా చంద్రబాబు నాయుడికి కానీ, మోదీకి కానీ? ఇది ఎవిడెన్స్ క్లియర్గా వచ్చిందా? పవన్ తమ్ముడి వ్యతిరేక కాదు, చాలా బాధపడతాను ఆయన్ని డిస్క్వాలిఫై చేస్తే.
కానీ మన దేశంలో చట్టం ఉంది, చట్టం పనిచేస్తుంది. సెల్ ఫోన్ నేను 100 బూతులకి వెళ్ళాను. ఒక దగ్గరికి వెళ్ళా, సెల్ ఫోన్ తీసుకెళ్ళానా, కారులో పెట్టేసి వెళ్ళాను, ఒంటరిగా వెళ్ళాను. నాకు ఒక గన్మెన్ ఇచ్చారు, రిఫ్యూజ్ చేశాను. అరే పప్పుగాడు లోకేష్కి జెట్ సెక్యూరిటీ గన్మెన్ ఇస్తే నా కాలి ఓటుకి సరిపోడు. లైఫ్ లాంగ్ జెట్ ప్లస్ సెక్యూరిటీ ఇండియాలో నాకు ఇచ్చారు, ప్లస్ 500 ఎక్స్ట్రా సెక్యూరిటీ నా శాంతి మీటింగ్కి. నాకు ఒక గన్మెన్ ఇవ్వడం ఏంటి అంటే చంపడానికి ప్రయత్నం కాకపోతే. నాకు దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, నాకు శత్రువులు ఎవరు? 3, 4, 5 రాజకీయ నాయకులు తప్ప. నేను చూడండి కంచరపాల ఆ క్రౌడ్ వందల మంది అడ్డుకోలేకపోయి ఫ్యాన్స్ కొండ గుర్తుకే ఓటు. నేను ఎక్కడ భయపడ్డానంటే వెంటనే 60 గారికి కాల్ చేసి మాట్లాడాను. సార్ నేను ఎక్కడికి వెళ్తే అక్కడ 30, 50, 100 మంది కుమ్ముకూడేస్తున్నారు, ఎలా తప్పించుకోవాలి? అయితే నేను ఎక్కువ బూతులకు వెళ్ళను, 2000 బూతుల్లో 50, 100 వెళ్తాను. అది కూడా మీరు వెళ్ళమంటే సెల్ఫీలు తీసేసుకుంటున్నారు. నేను సెల్ఫీ తీసుకోకూడదంటే అఫెండ్ అవుతున్నాను. అది లేదు సార్, మీరు సెల్ఫీ తీసుకోవచ్చు, 144 సెక్షన్ 4 కంటే ఎక్కువ వెళ్ళకుండా. 4 వేసి నేను జ్యోతి ఇద్దరమే ఒక్కసారి వేసిపాలెం గారు ఏజెంట్, ముగ్గురు ఎప్పుడు దాట్లా. అనేక సార్లు నేను ఒక్కడే వెళ్ళి సెల్ఫీ, కొండ గుర్తుకే ఓట్లు, షౌటింగ్ బూత్ బయట. అరే మీరు గుర్తుల గురించి మాట్లాడకూడదు ఇప్పుడు అని నేను కంట్రోల్ వచ్చి. ఒక్కొక్క దగ్గర అయితే 500 మంది నిలబడితే 500 మందిలో 400 మంది షౌటింగ్, హ్యాండ్ షేక్స్. సార్ కొండ గుర్తుకే, కొండ నేను కంట్రోల్ చేయలేను కదా. అది ఆర్ఓ గారు గ్రౌండ్ లెవెల్ కరప్షన్ కంట్రోల్ చేయలేనప్పుడు నేను 400, 500 మంది మౌకిళ్ళు ఎలా కంట్రోల్ చేయగలను? నా దగ్గరికి రావద్దని ఎలా చెప్పగలను? నేను సెల్ఫీ తీసుకోవద్దని ఎలా చెప్పగలను? అప్పటికి ఓటర్స్ అఫెండ్ అయితే అయ్యారని 3, 4, 5 సెల్ఫీలు తీసుకొని వచ్చేసాను. అది కూడా అది ఫోర్స్ఫుల్గా తీసుకున్నాను. ఇవి మీడియా మిత్రులకు తెలియాలి, ఈరోజే తెలియాలి. ఒకటి, ఎస్కోట్ బూత్లో కరప్షన్, మురళీనగర్ బూత్లో కరప్షన్ క్లియర్గా దొరికింది. ఎవిడెన్స్ వారికి పెట్టింది మీ ముందు పెడుతున్నాను విత్ నేమ్స్, వీడియోస్ మీకు పెట్టామని. గ్రూప్ రాలేదు అంటే మరోసారి తీసుకోండి. రెండోది చాలా ఇంపార్టెంట్, ఎన్ని ఓట్లు ఏ విధంగా పడ్డాయి అన్నది మీకు చెప్పాను. క్రైస్తవులు మణిపూర్ ఘటన జరగకూడదని, నిరుద్యోగులు ఉద్యోగాల కొరకు, 3 స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపినందుకు అభిమానులు, ఎంప్లాయీస్, నిర్వాసితులు, 4 బడుగు బలహీన వర్గాల కుటుంబ కులపాలను వద్దు అన్నది ఎవిడెన్స్తో, ప్రూఫ్తో మీరు కూడా చూశారు. ఇప్పుడు